అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అదే బీజేపీ ఎమ్మెల్యే అయిన తర్వాత హిందూ ఆలయాలకి ఏ రకంగా దెబ్బతీస్తున్నాడా అన్నది ఒక్కసారి మీ అందరి దృష్టికి తీసుకురావాలని నా ఈ చిరు ప్రయత్నం. అనపర్తిలో చూసాం. అనపర్తి కొత్తూరులో ఒక ప్రైవేట్ వ్యక్తి సుమారు 20 లక్షలు ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించి రేపు విగ్రహ ప్రతిష్ఠ అనగా ఈ రోజున దాన్ని స్టాప్ చేయించేయడం, తీసుకొచ్చిన విగ్రహాలను కూడా రాయమండ్రి కాతేరులో ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడ తరలించేయడం, అంతేకాకుండా చుట్టూరు కూడా పోలీస్ ఫోర్సు ఎప్పుడూ లేని విధంగా అనపర్తి కొత్తూరులో 144 సెక్షన్ కింద పెట్టి ఎవరిని కూడా అటు మసలకుండా ఈ దేవాలయం చుట్టూరు కూడా మరి బారికేడ్లు కట్టేసి కట్టిన కింద కూడా మరి కట్టేయడం జరిగింది. ఇటువంటి దారుణం ఎప్పుడన్నా చూసామా? ఒక ఆలయంలో మరి ఎవరూ ప్రవేశించకుండా చేశాడు. అదేవిధంగా అనపర్తిలో చూసాం. విష్ణాలయంలో భక్తులకి ఏ రకంగా ఇబ్బంది అన్నది. రేపు పండగ టైంలో పవిత్రమైన కార్యం ఏదైనా చేయాలంటే అక్కడ మరి భక్తులు విపరీతంగా భక్తులు వస్తారు. ఆ భక్తులు పార్కింగే లేకుండా చేశాడు. కనీసం మోటార్ సైకిళ్ళు కానీ కార్లు కానీ అక్కడ ఆలయం దగ్గర ఎక్కడ పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే రోడ్డు అంతా కూడా హెవీ ట్రాఫిక్, ఖాళీ ప్రదేశం అదే. అదేవిధంగా అక్కడ కార్యక్రమాలు ఏం చేసినా భోజన కార్యక్రమాలు ఏదైనా మరి పెట్టాలంటే అదే ప్లేస్. దానికి ఎవరికి ఏ రకమైన అభ్యంతరం లేకపోయినా ఈయన ఒక్కడికే వచ్చింది అభ్యంతరం. మరి దానికి ఏ రకంగా కంచి వేసి క్లోజ్ చేశారు అన్నది చూసాం. మీ అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన కుతుకులూరు గ్రామంలో ఆంజనేయ స్వామికి అక్కడ అభయాంజనేయ స్వామి గుడి ఉంది. ఎప్పుడు కూడా ఆ మేనేజ్మెంట్ దగ్గర ఆ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ వడ్డీతో సహా సంవత్సరానికి వాళ్ళు ఇచ్చేసేవారు. ఆ అమౌంట్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసేసుకొని ఈ తెలుగుదేశానికి సంబంధించిన ఒక నాయకుడి దగ్గర పెట్టి ఆ అమౌంట్ సుమారు 70 లక్షల పైచిలకు అమౌంట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా విమర్శిస్తున్నాం చేస్తున్నామని ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడంతో చెంప చెల్లుమని పాపం రామకృష్ణారెడ్డి మళ్ళీ ఆ అమౌంట్ పట్టుకెళ్ళి యథావిధిగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మేనేజ్మెంట్ వారికి ఇచ్చేయడం జరిగింది. కానీ దీనివల్ల సుమారు ఒక 15 లక్షల వరకు కూడా వడ్డీ కూడా లాస్ అయిపోయింది. వడ్డీ ఇవ్వలేదు. అంటే దేవుడు సొమ్ము దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసి 15 లక్షలు మామూలుగా న్యాయమైన వడ్డీ కూడా రాకుండా దేవుడికి ఆంజనేయ స్వామికి చేశారు ఈ తెలుగుదేశం, ముఖ్యంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలోను. అంటే ఏ రకంగా దేవుడి సొమ్మును కూడా మరి పక్కదారి పట్టించారు అన్నది చూడండి. సరే మీ వాళ్ళ దగ్గర పెట్టారు కదా, వడ్డీతో సహా ఇప్పించండి. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా క్వశ్చన్ చేస్తేనే అప్పుడు ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. లేదంటే అసలు అమౌంట్ కూడా ఎగరామం పెట్టేసేవారో ఏమో తెలియదు. ఎప్పటికైనా తప్పు తెలుసుకొని ఆ అమౌంట్ అక్కడ ఇచ్చారు. అసలు అమౌంట్ వడ్డీ ఎగ్గొట్టేశారు. వడ్డీతో కూడా ఇచ్చి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చెంపలు వేసుకొని క్షమించండి అని స్వామిని వేడుకోండి. అదేవిధంగా అనపర్తిలో కూడా ఆ విష్ణాలయం దగ్గర ఏదైతే ఫెన్సింగ్ చేసి అక్కడ అపచారం చేశారో ఆ ఫెన్సింగ్ తీయించేసి అక్కడ విష్ణాలయంలోకి వెళ్ళి తప్పు చేసాం, మన ఆలయానికి సంబంధించి వచ్చే భక్తులకు ఇబ్బంది పెట్టే విధంగా తెలుసు తెలియకో తప్పు చేసాం, క్షమించుకొని దేవుణ్ణి వేడుకోండి. అదేవిధంగా అనపర్తి కొత్తూరులో ఈ రోజుకి కూడా అక్కడ మరి ఎలా ఉందో దానికి ఫెన్సింగ్ వేస్తారు గుడి చుట్టూరు కూడా. అవన్నీ తీసి బారికేడ్స్ అయ్యి కూడా తీసి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి తప్పు చేసాం,
అప్పుడే 8 నెలలు కావస్తుంది, వచ్చిన విగ్రహాలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆ ఊరికి కూడా ఎంతో అపకీర్తి. అంతేకాకుండా చాలా వాళ్ళందరూ కూడా కత్తూరు గ్రామంలో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా హిందువులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వచ్చిన విగ్రహాలు ఇక్కడ పెట్టకుండా మళ్ళీ వెనక్కి పంపించేయడం, గుడి నిర్మాణం అయ్యి ఇన్ని రోజులైనా కూడా విగ్రహ ప్రతిష్ఠ కాకుండాను, విగ్రహ ప్రతిష్ఠ డేట్ ఇచ్చేసిన తర్వాత కూడా మరి ముందు రోజునే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేయకుండా ఇలాగా చేయడం చాలా అపచారం అని వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. వెంటనే అది చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయకుండా వెంటనే అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయించి వాళ్ళకు కూడా అక్కడ కూడా ఆ గుళ్ళోకి వెళ్ళి ప్రాయశ్చిత్తం పొందు. రామకృష్ణారెడ్డి, నీకేం చెప్తా ఉన్నా, నువ్వు మామూలుగా బీజేపీ ఎమ్మెల్యే అయితే ఇటువంటి కార్యక్రమాలు చెయ్యు. ఎందుకంటే హిందూ ఆలయాల్లోనూ ఇటువంటి అపచారాలకు వాళ్ళు ఒప్పుకోరు. నకిలీ బీజేపీ. అంతేకాకుండా ఈవీఎం సహకారంతో అయినోడు నువ్వు ఈవీఎం ఎమ్మెల్యేవు కాబట్టి నీకు దేవుడన్నా భయం లేదు, ప్రజలన్నా భయం లేదు, ఎవరన్నా భయం లేదు. ఇకనైనా కూడా ఇటువంటి అపచారాలు చేయకుండా లెంపలు వేసుకుని ముఖ్యంగా హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయకుండా నువ్వు ప్రవర్తించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నావు. లేదనుకో రాను రోజుల్లో శిక్ష ఏ రకంగా పడుతుందా అన్నది నువ్వే చూస్తావు. అది లెఫ్ట్ యూ, నీకే విడిచిపెట్టేస్తున్నాం. నిర్ణయం ఏదైనా సరే నీదే.